పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయం తెలుసుకుందాం. ఈ 10 రోజులలో కన్యారాశి వారికి బంపర్ ఆఫర్ ఏమైనా తగలబోతున్నదా? తిరుగులేని అదృష్టం కన్యారాశి వారిని వెతుక్కుంటూ రాబోతున్నదా? లేదా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యకాలం కెరియర్ పరంగా, ఆర్థికంగా ఊహించనటువంటి సంచలనమైనటువంటి మార్పులను తీసుకొని రాబోతుంది. ఎందుకంటే మీ రాశికి కర్మస్థానం అంటే కన్యారాశికి కర్మస్థానం అంటే 10వ స్థానం. 10వ స్థానం అంటే ఏమిటి? ఉద్యోగ స్థానం. ఈ కర్మస్థానంలో మిథున రాశిలో ఆత్మకారక గ్రహమైనటువంటి రవి భగవానుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకు చక్కగా దిగ్బలాన్ని ఇస్తున్నాడు. రవి మీకు దిగ్బలాన్ని ఇస్తున్నాడు. దీనికి తోడు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా జూలై 7వ తేదీ రాత్రి 7 గంటలకు దశమ స్థానంలోకే వక్రంలో వెళ్తున్నాడు. అంటే మనము భావకారకత్వాలను కనుక పరిశీలించినట్లయితే దశమ స్థానంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక, ఉద్యోగ స్థానంలో సంచరించేటటువంటి రవి, ఉద్యోగ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో, మీ ఆఫీసులో, కార్యస్థలంలో మీ పవర్ అనేటటువంటిది, పవర్ కానీ అథారిటీ కానీ బాగా పెరుగుతాయి. అలానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి 10 రోజులలో సువర్ణావకాశాలు వెంటబడతాయా అనిపిస్తూ ఉంటుంది. జూలై 7వ తేదీ తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా వక్రించి రవితో కలవటం వల్ల బుధాతిథ్యయోగం యొక్క ప్రభావం పీక్ స్టేజ్లో ఉంటుంది. అంటే గతంలో ఆగిపోయినటువంటి బిజినెస్ డీల్స్, ప్రమోషన్స్ మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయని చెప్పాలి. అలానే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే 9వ స్థానంలో సంచరించే కుజుడు యొక్క ప్రభావం కారణం చేత తండ్రితోటి కానీ గురువులతోటి కానీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా కన్యారాశిలో జన్మించినటువంటి వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లాభస్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కూటమి ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. కానీ జూలై 4వ తేదీ రాత్రి 7 గంటల 10 నిమిషాలకు ఎప్పుడైతే శుక్రుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలోకి వస్తాడో అప్పుడు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. కన్యారాశి వారికి 4వ తేదీ రాత్రి 7 గంటల 10 నిమిషాల నుంచి నిందలు పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీ మూలకమైనటువంటి నిందలు కానీ, స్త్రీ మూలకంగా డబ్బు ఖర్చు అవ్వటం కానీ, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 7వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత కుటుంబ జీవితంలో స్వల్ప సమస్యలు అనేటటువంటివి ఇంకా మిమ్మల్ని వెంటబడుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. మరి కన్యారాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఈ 10 రోజులలో ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఖచ్చితంగా కన్యారాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది. క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది తిరుగులేని సమయంగా ఉండబోతుంది. 5వ స్థానం అంటే 5వ స్థానం. 5వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది పిల్లల చదువు విషయంలో కానీ, వారి యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తున్నది. మనస్సు చాలా ప్రశాంతంగా, సృజనాత్మకంగా ఉంటుంది. షేర్ మార్కెట్, ట్రేడింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారికి 3 రోజులు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. పాత స్నేహితులను కలుసుకొని
విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నెక్స్ట్ ఫేజ్ 2 సెకండ్ పాయింట్ ఏమిటంటే 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కన్యారాశి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరంగా ఆఫీసులో కనుక తీసుకుంటే మీపై ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారో వారిని కట్టడి చేసే విధంగా మీ చర్యలు ఉంటాయి. మీ పనితీరుతో వాళ్ళందరినీ ఇక్కడ వెనక్కి నెట్టేస్తారు. ఎవరైతే లీగల్ ప్రాబ్లమ్స్తో, కోర్టు కేసులతో, సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించేటటువంటి వారికి లోన్లు కూడా మంజూరు అవుతాయని చెప్పాలి. ఒక చిన్న నోట్, ఒక గమనిక ఏమిటంటే రాహు ప్రభావం వల్ల కన్యారాశి వారికి ఈ రోజుల్లో చిన్నపాటి అలసట, ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలలో ఖచ్చితంగా శ్రద్ధ పాటించండి. థర్డ్ పాయింట్ ఏమిటంటే 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా జాగ్రత్తగా గడపవలసిన సమయం. కొద్దిగా ఓపిక, కాస్త సహనం గనక ప్రదర్శించినట్లయితే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే కుటుంబ జీవితంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని 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 పరిస్థితులు సడన్గా మూడ్ స్వింగ్ అయ్యేటటువంటి విధంగా మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 48 గంటల పాటు అన్నిటికీ దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే 8వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని తీసుకుంటే ఇది కన్యారాశి వారికి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపార విషయాల్లో సమస్యలు కలుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు వేగాన్ని తగ్గించుకోవాలి. ఈ 2 రోజులు ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎవరికీ హామీలు ఇవ్వకండి, సాక్షి సంతకాలు పెట్టకండి. మాట తూరటం వల్ల కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో పేదవాళ్లకు పాలు లేదా బియ్యం దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కన్యారాశులు అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. శుభం.